గుంటూరు జిల్లా కాకుమాను మండలంలో పకడ్బందీగా ఏర్పాట్లు చేశామన్నారు ఎస్ఐ రవీంద్ర. జూన్ 4న కౌంటింగ్ నేపథ్యంలో పలు గ్రామాల్లో అల్లర్లు జరగకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకున్నామని చెప్పారు. 144 సెక్షన్ అమల్లో ఉందని, విజయోత్సవ ర్యాలీలు గుంపులుగా ఉండటం వంటివి చేయొద్దన్నారు. ఎవరైనా చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. కాకుమాను మండల ప్రజలకు పోలీసు వారి విజ్ఞప్తి. ఈరోజు సాయంత్రం 6:30 అసెంబ్లీ, పార్లమెంట్ ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు విడుదల కానున్నాయి. జూన్ 4వ తారీఖున అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల ఫలితాలు విడుదల కానున్నాయి. దీనికి సంబంధించి కాకుమాను మండల పరిధిలో 144 సెక్షన్ 30 పోలీస్ యాక్ట్ అమల్లో ఉంది. ఎటువంటి అనుమతి లేకుండా సభలు, సమావేశాలు పెట్టడం, ర్యాలీలు చేయడం, బాణసంచా కాల్చడం పూర్తిగా నిషేధించడమైనది. ఈ అతిక్రమించి ఎవరైనా సరే ర్యాలీలు చేసిన, సభలు సమావేశాలు పెట్టిన, బాణసంచా కాల్చిన, అదేవిధంగా గ్రామాలలో రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేసిన, అల్లర్లు చేసిన వారందరి మీద కూడా కఠినమైనటువంటి సెక్షన్ల కింద కేసులు నమోదు చేయడం జరుగుతుంది. అదేవిధంగా జూన్ 3, 4, 5వ తారీఖున కాకుమాను మండల పరిధిలో వైన్ షాప్స్ పూర్తిగా బంద్ చేయబడ్డాయి. మండల పరిధిలో ఎవరైనా సరే అక్రమంగా మద్యం విక్రయించినట్లయితే వారందరి మీద కూడా కఠినమైనటువంటి సెక్షన్ల కింద కేసులు నమోదు చేసి జైలుకు పంపించడం జరుగుతుంది. కాకుమాను మండల పరిధిలో అత్యంత సమస్యాత్మకమైనటువంటి గ్రామాలలో సీసీ కెమెరాలు బిగించి వాటిని గుంటూరులో ఉన్నటువంటి పోలీస్ కమాండ్ అండ్ కంట్రోల్ రూమ్కి అనుసంధానించి నిరంతరం వాటిని పర్యవేక్షించడం జరుగుతుంది. కావున కాకుమాను మండల ప్రజలు ప్రజాశాంతికి ఎటువంటి భంగం కలిగించకుండా శాంతి భద్రతలు కాపాడడంలో పోలీసు వారికి తోడ్పాటు అందిస్తారని నేను కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ.